వరంగల్ జిల్లా మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర చరిత్రకారులకు, సాహితీవేత్తలకు, ఆధ్యాత్మిక పరిశోధకులకు అందని ఓ మిస్టరీ. అంతుచిక్కని సమ్మక్క సారలమ్మ అసలు కథ తెలుసుకోవడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సమ్మక్క సారలమ్మలకు సంబంధించిన గతం ఏంటి అనేది కనీసం భవిష్యత్తులో కూడా తేలే అవకాశాలు కనిపించడం లేదు. గిరిజనులు పాడుకునే పాటల్లో, చెప్పుకునే కథల్లో సమ్మక్క సారలమ్మల ప్రస్తావన ఎక్కువగా వస్తుంది తప్ప ఎక్కడా లిఖితపూర్వక గ్రంథాలు కానీ, శాసనాలు కానీ లేవు. ఆ కథలు కూడా ఒకదానితో మరొకటి సంబంధం లేనివే. సమ్మక్క మహిమాన్వితురాలనేది కథల్లో, పాటల్లో కోయలు చెప్పుకునే సంగతి. సమ్మక్క సారలమ్మలతో పాటు జంపన్న, నాగులమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు కాకతీయులతో జరిగిన యుద్ధంలో నేలకొరిగారనేది ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ. జాతి విముక్తి పోరాటంలో అసువులు బాసారు కాబట్టే జనం వారిని ఆరాధిస్తున్నారని చెప్తుంటారు. సమ్మక్క సారలమ్మలు పుట్టి పెరిగినట్లు చెబుతున్న కోయ జాతి వంశ వృక్షాలను అధ్యయనం చేసిన పరిశోధకులు మాత్రం మహిళలను దేవతలుగా పూజించే సంప్రదాయం కోయల్లో ఉండదంటున్నారు. సమ్మక్క సారలమ్మలతో పాటు మరో 23 మంది కోయ బిడ్డలు దేవతలుగా పూజలు అందుకునేవారని రీసెర్చ్ స్కాలర్ సమ్మయ్య తెలిపారు. అసలు సమ్మక్క పేరు కారుకొండ సారలమ్మ, ఆ తర్వాత సమ్మక్కగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కోయలు మొత్తం 35 తెగలు. ఈ 35 తెగలు ఉన్నటువంటి కోయ మనం ఏదైతే సమ్మక్క సారక్క అనుకుంటున్నామో అది మొత్తం కోయలు అందరికీ దేవత కాదు. కేవలం చందావారి యొక్క ఆడబిడ్డ కంటే ఆమె వారికి దేవతగా నిలిచింది. అదేవిధంగా మొత్తం 23 మంది దేవతలు ఉన్నారు కోయలు. ఎప్పుడైతే ఈ 22 దేవతల యొక్క చరిత్ర బయటకు వస్తుందో అప్పుడే మౌఖిక సాహిత్యం, వాంగ్మయాలను అధ్యయనం చేసిన వారిలో కూడా ఏకాభిప్రాయం లేదు. మధ్యయుగాల కంటే ముందు జానపదులు తమ పాటల్లో, కథల్లో సమ్మక్క ఎవరి బిడ్డ కాదని, కోయ గిరిజనుల కోసమే ఆవిర్భవించిన దేవత అని చెప్పడం జరిగింది. మధ్యయుగాలకు సంబంధించి పరిశోధనలు చేసిన వారు మాత్రం కాకతీయులతో యుద్ధం చేసినట్లుగా రాశారు. అయితే వేటికి చారిత్రక ఆధారం లేదు. కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా పొంతనలేనివి. సమ్మక్కకు యోగశక్తి, చికిత్సా శక్తి ఉన్నాయి కాబట్టి ఆమెను దేవత అనుకొని ఉండవచ్చని కేయూ ప్రొఫెసర్ హైమావతి చెప్తున్నారు. వీళ్ళు కథలు చెప్పుకుంటూ ఉంటారు జానపదులు, గిరిజనులు. ఏంటంటే ఈ అమ్మకు పెళ్ళైన తర్వాత ఈ ఆడపిల్ల పుట్టింది, సవతిపూరు భరించలేక అత్తవారింటి దగ్గర నుంచి అమ్మ ఇంటికి వచ్చేసింది. అమ్మ ఇంటి దగ్గర కొంతకాలం ఉన్నప్పుడు ఈ కూతురు అడవులకు వెళ్ళినప్పుడు అడవుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అది యోగశక్తితో సమ్మక్క తెలుసుకుంది. ఈ సమ్మక్కకు యోగశక్తి ఉంది, మంత్రశక్తి ఉంది, చికిత్స కళలో నిష్ణాతురాలమే కాబట్టి ఆమె అన్ని కూడా ఇవి తెలుసుకొని యోగ విద్యతో తను కళ్ళు మూసుకుని కాలుతో ఈ నేలను మీటింది. వెంటనే అగ్ని వచ్చింది. అగ్నిలో ఈమె ఆహుతైపోయి బూడిదైపోయింది. అక్కడ ఒక భరిణి కనిపించింది. ఆ భరిణిలో మూలికలు ఉన్నాయి అని వాళ్ళు కథ చెప్తారనమాట. బయటి వారి సంగతి అటుంచితే సమ్మక్క సారలమ్మల వారసులుగా ప్రభుత్వం గుర్తించిన కోయలు కూడా అసలు విషయం తెలియదంటున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ దేవతలుగా కొలుస్తున్నామని చెప్తున్నారు. సంతానం లేని చందా వంశస్థులకు సమ్మక్క దొరకడం, ఆమె రాకతో వారింట మంచి జరగడంతో ఆమె దేవతైందని పూర్వీకులు చెప్పేవారని సమ్మక్క పూజారి చందా రఘుపతిరావు తెలిపారు. మా పూర్వీకులు అనగాంటి చందంబోయిరాలు అనే మా చందా వంశస్థులకు సంబంధించినటువంటి ఆమెకు సంతానం లేకపోగా ఒకరోజు అడవికి వెళ్ళి ఎల్లేరుగడ్డలు తవ్వుతుండగా జనకునికి కనుక సీతామహాలక్ష్మి ఎట్లా అయితే నాగటి సాలులో దొరికిందో అదేవిధంగా ఎల్లేరుగడ్డ పాదులు తవ్వుతుండగా అక్కడ పెట్టెలో పాపరూపంలో కనిపించింది కాబట్టి దొరికింది కాబట్టి ఆమెకు సంతోషంగా సంతానం లేని దానికి మేళతాళాలతో ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు చెప్పేసి మేళతాళాలతోటి ఆమెను తీసుకువెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకోవడం జరిగినది. ఆమె పెరుగుతూ పెద్దవుతూ ఆమె యొక్క మహత్యమును చూపిస్తూ ఈమె వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెకు సంతానం కలగడం జరిగినది. దానితోటి వారితో కలిసిపోయి అన్ని రకాలుగా వీరికి పంట పాడి పంట అన్నిటి అందు మహత్యం చూపిస్తూ వారికి దినదిన ప్రబుద్ధి చెందడం జరిగింది. మేడారం జాతర ఎందుకు జరుగుతుంది? సమ్మక్క సారలమ్మలను ఎందుకు పూజిస్తారు? రెండేళ్లకోసారే ఎందుకు జరుపుతారు? ప్రతి ఏటా ఎందుకు జరపరు? అనే విషయాలపై 1996 నుంచి వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు, చరిత్రకారులు పరిశోధన జరుపుతూనే ఉన్నారు. చరిత్రకారులు ఎక్కడ ఏ శాసనం దొరికినా, ఏ చారిత్రక ఆధారం లభించినా అందులో మేడారం, సమ్మక్క ప్రస్తావన ఉంటుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.
కానీ ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే జానపద గిరిజన పీఠం అసలు కథను బయటకు తెచ్చే భగీరథ ప్రయత్నం మొదలుపెట్టింది. పరిశోధనలను విస్తృతం చేసి కొన్నైన ఆధారాలు సేకరిస్తామని జానపద గిరిజన పీఠం అధ్యాపకుడు గడ్డం వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చారిత్రక ఆధారాలు లేకపోవడం ఒకటి, సరిగ్గా దీనిపైన పరిశోధన లేకపోవడం వల్ల కొంతమంది ఇది వనదేవత గాను, తర్వాత కొంతమంది గిరిజన దేవత గాను, కొంతమంది చారిత్రక నేపథ్యం గల అమ్మవారు గాను, కాకతీయుల కాలం లోపల వాళ్ళ కప్పం కట్టలేక తర్వాత అది ఆత్మ బలిదానం చేసుకున్నట్లుగా నిరూపిస్తున్నారు. అయితే జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యం లోపల భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులో భాగంగా ఈ గిరిజన సమ్మక్క సారలమ్మ పైన సమగ్ర పరిశోధన చేయాలని మేము సంకల్పించాం. దానికి సంబంధించిన ప్రాజెక్టు కూడా తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 96 నుంచి ఇప్పటి వరకు ఈ మౌఖిక చరిత్ర ఆధారంగా సమ్మక్క సారలమ్మ జాతరపైన దృష్టి సేకరించి మేము పరిశోధన సాగించడం జరుగుతున్నది. సమ్మక్క సారలమ్మల చరిత్రకు సంబంధించిన ఆధారాలు లేకపోయినా విశ్వాసమే జాతరను నడిపిస్తోంది. జాతర జరగడం వల్ల కోయ గిరిజన సంస్కృతి బయటి ప్రపంచానికి తెలిసిపోయింది. కోయల ఆచార వ్యవహారాలకు జాతర ఓ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిపోయింది. అనేక ఆదివాసీ జాతుల సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతున్న కోయ గిరిజనుల అసలు సిసలు జీవన విధానం ఇంకా మనుగడ సాగించడానికి మేడారం జాతరే కారణమనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు లేవు. అందుకే మేడారం జాతరను హేతువాదులు, నాస్తికులు కూడా గట్టిగా వ్యతిరేకించడం లేదు. సమ్మక్క సారలమ్మలు మహిమలు గల దేవతల, ధైర్య సాహసాలు గల వనితల. ఈ విషయంలో ఇతమిద్దంగా ఏది తేలకపోవచ్చు. కానీ నమ్మకమే పునాదిగా కోయ గిరిజనులు కట్టుకున్న గుడిలో మాత్రం వారిద్దరికీ చిరస్మరణీయమైన స్థానం ఉంది. మేడారం జాతర జరగడం, సమ్మక్క సారలమ్మను కొలవడం కోయ గిరిజన సంస్కృతికి రక్షణ కవచంగా మాత్రం మిగిలిపోతుంది. వీడియో జర్నలిస్ట్ సాంబశివరావుతో విజయ్ కుమార్, టీ న్యూస్, వరంగల్.